అలాగే మూడో అక్షరము సామా దా అన్నమాట. దా అంటే ధారాళముగా ప్రార్థించువారు. ఎంత దీవెనకరమైన సమాధానములో ఈ మాట గమనించండి. ధారాళముగా ప్రార్థించుట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో గమనించండి, మనం చేసే ప్రార్థన అందరి కొరకు చేయాలి, మన కొరకు చేసుకోవాలి ముందు. ఆ తర్వాత ఇతరుల కొరకు కూడా చేస్తే విజ్ఞాపన ప్రార్థన అయింది. ఇతరుల కొరకు ప్రార్థించడమే కాక సర్వ సృష్టి కొరకు కూడా ప్రార్థించాలి. బైబిల్లో అనేక వచనాలు కనపడుతున్నాయి. సృష్టి కొరకు ప్రార్థన ఉన్నది. దావీదు సృష్టిని స్తుతించమని, తన స్తుతితో ఏకీవించమని కోరుకున్నట్లుగా 148వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. కాబట్టి సృష్టి కొరకు ప్రార్థన, సర్వలోకము కొరకు ప్రార్థన, అనేకుల కొరకు, నరులు రక్షించబడడానికి ప్రార్థన, నీ కొరకు ప్రార్థన. కాబట్టి ధారాళంగా మనం ప్రార్థించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను.